హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న టెట్ నోటిఫికేషన్ అయితే ఏపీలో రావడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దాని గురించి కంప్లీట్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దాంతోపాటు ఎలాంటి సిలబస్ ప్రిస్క్రైబ్ చేసింది అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి, నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. వితౌట్ ఎనీ లేట్ మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అకార్డింగ్ టు NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నార్మ్స్ ప్రకారంగా ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా టెట్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. సో మనకి లేటెస్ట్ గా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇచ్చిన దాని ప్రకారం ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ఎవరైతే టీచర్స్ గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే RTE యాక్ట్ అమలు అవ్వడానికి ముందుగా సర్వీస్ లోకి జాయిన్ అయ్యారో, ఇంకా వాళ్ళ సర్వీస్ ఏదైతే 5 years కన్నా ఎక్కువగా ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెట్ అనేది పాస్ అయి తీరాలి అని చెప్పేసి మనకి టెట్ గైడ్ లైన్స్ లో కూడా ఈ పాయింట్ ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ మనం ఎలిజిబిలిటీ కిందకు వద్దాము. సో టోటల్ మనకి టెట్ అనేది 4 పేపర్స్ లో జరుగుతుంది. సో ఫస్ట్ పేపర్ 1A అండ్ 1B, నెక్స్ట్ పేపర్ 2A అండ్ 2B కింద మనకి టెట్ పేపర్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1A అండ్ 2B వచ్చి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఈ 1B అండ్ 2B పేపర్స్ అయితే కంప్లీట్ గా దీనికి సంబంధించి ఉంటుంది. మనకి పేపర్ 1A అండ్ 1Bకి సంబంధించి ఎలిజిబిలిటీని అయితే మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ 2 కేటగిరీస్ గా ఇచ్చున్నారండి. ఎవరైతే డిగ్రీ 2011 తర్వాత పాస్ అయ్యారో, ఇంకో కేటగిరీ వచ్చేసి బిఫోర్ 2011 కి ముందు ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మనకి పర్సంటేజెస్ అయితే ఇక్కడ వేరియేషన్ ఇవ్వడం జరిగింది. పేపర్ 1A ఎవరు రాయాలి అని అంటే ఇంటర్మీడియట్ లో 50% ఆఫ్ ద మార్క్స్, ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అండి. సో 50% ఆఫ్ మార్క్స్ అనేది సెక్యూర్ చేసి ఉండాలి. దీంతో పాటు వీళ్ళు డిఎడ్ అనేది కూడా చేసి ఉండాలి. ఇంకొకటి మనకి SC, ST, BC, PWD వీళ్ళకైతే సో 5% తగ్గించారు. ఇది 45%. అంటే ఇంటర్మీడియట్ లో వీళ్ళకి ఖచ్చితంగా 45% ఆఫ్ మార్క్స్ అనేది వీళ్ళు సెక్యూర్ చేసి ఉండాలి. అదే 2011కి ముందు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సో ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా 45% ఆఫ్ మార్క్స్ అనేది ఓపెన్ కేటగిరీలో వచ్చి ఉండాలి. ఇది OC వాళ్ళకి. అదే SC, ST, BC, PWD వాళ్ళకైతే మనకిది 40% కింద ఉందండి. సో మరి మీరు డిగ్రీ ఏ టైంలో పూర్తి చేశారు అనే దాన్ని బట్టి మీరు ఈ మార్క్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు అప్లై చేయడం అయితే జరుగుతుంది. అది పేపర్ 1Aకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ 2Aకి సంబంధించి కూడా మనం సేమ్ చూద్దాము. మనకి ఇక్కడ పేపర్ 2Aకి క్వాలిఫై అవ్వాలంటే గ్రాడ్యుయేషన్ లో 50% ఆఫ్ ద మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. ఇది ఓపెన్ కేటగిరీకి. అదే మనకి 45% ఆఫ్ ద మార్క్స్ వచ్చి ఉండాలి SC, ST, BC అండ్ PWD వాళ్ళకైతే. సో ఆఫ్టర్ 2011 ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్. దీంతో పాటు ఖచ్చితంగా వీళ్ళు బిఎడ్ అనేది పాస్ అయి ఉండాలి. సో బిఎడ్ లాస్ట్ సెమిస్టర్ లో ఉండే వాళ్ళు కూడా మనకి టెట్ రాయొచ్చండి. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఫర్ సపోజ్ DSC రాయాలన్నా కానీ ఖచ్చితంగా ఆ టైం పీరియడ్ కి వాళ్ళు బిఎడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. టెట్ రాయడానికి మాత్రం ఈవెన్ వాళ్ళు లాస్ట్ సెమిస్టర్ లో ఉన్నా కానీ వాళ్ళు టెట్ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. అదే బిఫోర్ 2011 ముందు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి 45% ఆఫ్ ద మార్క్స్ ఓపెన్ కేటగిరీలో, 40% ఆఫ్ ద మార్క్స్ ఫర్ SC, ST, PWD వాళ్ళకి అండ్ BC వాళ్ళకైతే 45% ఆఫ్ ద మార్క్స్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. ఎవరైతే 29th జూలై 2011 ముందు బిఎడ్ లో అడ్మిషన్ తీసుకొని ఉన్నారో సో వాళ్ళకైతే మాత్రం ఈ మినిమం మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్క్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు అనే పాయింట్ కూడా మనకి ఈ గైడ్ లైన్స్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ టీచర్స్ గురించి అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. మనకి లాంగ్వేజ్ టీచర్స్ కి సంబంధించి
సో ఖచ్చితంగా కన్సర్న్ సబ్జెక్ట్ లో, ఫర్ సపోజ్ తెలుగు అయితే తెలుగులో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో వాళ్ళు గ్రాడ్యుయేషన్ అనేది 50% ఆఫ్ ద మార్క్స్ తో కంప్లీట్ చేసి ఉండాలి. కన్సర్న్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. సో దీంతో పాటి సో ఒకవేళ కన్సర్న్ సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే సో పీజీ అయినా ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా వీళ్ళకి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ లో 50% ఆఫ్ ద మార్క్స్ తో ఉండాలి. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% క్రైటీరియా అయితే మనకు ఖచ్చితంగా లాంగ్వేజ్ టీచర్స్ కి సంబంధించి ఉండాలి. దీంతో పాటు బిఎడ్ లో వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ కన్సర్న్ మెథడాలజీ అయితే వాళ్ళు ఖచ్చితంగా బిఎడ్ లో కంప్లీట్ చేసి అయితే ఉండాలి. మనం పేపర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఒకసారి చూద్దాము. సో పేపర్ 1 అనేది ఎవరు రాయాలి అని అంటే ఎవరైతే ఫస్ట్ నుంచి 5th క్లాస్ స్కూల్స్ లో టీచ్ చేయాలి అని అనుకుంటారో సో వాళ్ళు పేపర్ 1A ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం డిస్కస్ చేసుకున్నాము. మనకి పేపర్ 1A అనేది టోటల్ గా 150 మార్క్స్ ఉంటుంది, డ్యూరేషన్ వచ్చి 2.5 hours ఉంటాయి. దీంట్లో మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం లేదు. దీంతో పాటు మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాము. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ వచ్చి మనకి 30 మార్క్స్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ 1 గురించి డిస్కస్ చేద్దాము. మనం లాంగ్వేజ్ 1 చూస్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను తెలుగు అనే లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎయిదర్ నేను తెలుగు మీడియంలో చదువున్నా కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువున్నా కానీ సో తెలుగు అనేది ఫస్ట్ లాంగ్వేజ్ గా నేను తీసుకొని ఉండాలి. అండ్ డిఎడ్ మెథడాలజీలో నేను తెలుగు అనేది చూస్ చేసుకొని ఉంటే మాత్రమే నేను తెలుగు అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ఫర్ సపోజ్ నేను హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళ్ ఆర్ ఒరియా చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ లాంగ్వేజ్ అనేది 6th నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్ లో మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది కదండి. ఒకవేళ ఎవరైతే వాళ్ళకి తెలీదో ఆ ఫస్ట్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఏం చూస్ చేసుకున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎవరైతే ఈ కన్సర్న్ లాంగ్వేజెస్ ఫస్ట్ లాంగ్వేజ్ గా చదువుకుంటారో అండ్ డిఎడ్ మెథడాలజీలో కూడా వాళ్ళు అది చదివి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేనేమో హిందీని ఫస్ట్ లాంగ్వేజ్ గా చదువున్నాను కానీ డిఎడ్ మెథడాలజీలో నేను అది చదివి ఉండకపోతే నేను ఖచ్చితంగా దాన్ని రాయడానికి చూస్ చేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు తెలుగు చూస్ చేసుకోవడానికి మాత్రమే అర్హులు అవుతారు. ఫర్ సపోజ్ నేను ఉర్దూని చదువున్నాను కానీ డిఎడ్ మెథడాలజీలో కూడా నేను ఖచ్చితంగా ఉర్దూ అనేది ఒక మెథడాలజీగా చూస్ చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే నేను లాంగ్వేజ్ 1ని ఉర్దూగా తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాను, లేదంటే నేను తెలుగు మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ 1 విషయంలో మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఈ లాంగ్వేజ్ 1 అనేది మీరు ఆప్ట్ చేసుకోవాలి. సో ఇది మనకి 30 మార్క్స్ కి 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి లాంగ్వేజ్ 2 అనేది ఇంగ్లీష్ ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ లాంగ్వేజ్ 1లో నేను ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాను అనే దానికి మాత్రం ఆప్షన్ అయితే లేదు. లాంగ్వేజ్ 2 అనేది మనకు కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మనకి ఇందులో 24 మార్క్స్ అనేది కంటెంట్ మీద, 6 మార్క్స్ అనేది మెథడాలజీ మీద క్వశ్చన్స్ అయితే రావడం మనకు జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మ్యాథ్స్ అనేది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి. ఈబిఎస్ అనేది 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ వస్తాయి. మరి వీటికి సంబంధించి ఏం చదవాలి అని అనే దానికి కూడా ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. క్లాస్ 3 నుంచి క్లాస్ 10 వరకు సో న్యూ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉన్నాయో 2025-26 కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్ పిల్లల చేత ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో క్లాస్ 8th నుంచి 10th వరకు సో ఏదైతే టాపిక్స్ రిలేటెడ్ గా ఉన్నాయో వాటి మీద మీ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే ఫాలో అవ్వాలి ఈసారి టెట్ కి సంబంధించి. నెక్స్ట్ మనం పేపర్ 2A అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్లస్ బిఎడ్ చేసుంటారో వాళ్ళకి సంబంధించి పేపర్ 2A అండ్ ఎవరైతే 6th నుంచి 8th క్లాస్ వరకు టీచర్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి పేపర్ 2A ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్ గా దీనికి కూడా మనం 150 మార్క్స్ 2.5 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్ అయితే ఈ పేపర్ లో కూడా మనకు ఉంటుంది.
సో దీంట్లో చూసుకుంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ 1 మనం పేపర్ 1Aలో ఏదైతే 6 ఆప్షన్స్ ఇచ్చారో ఇక్కడ మనకి సాంస్క్రిట్ అనేది అడిషనల్ గా ఇవ్వడం జరిగింది. సో మనం లాంగ్వేజ్ 1 చూస్ చేసుకునేటప్పుడు ఎయిదర్ మనం ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తో అయినా చదువు ఉండాలి, లేదంటే సో ఫస్ట్ లాంగ్వేజ్ గా ఉన్నా మనం 10th క్లాస్లో పాస్ అయి ఉండాలి, అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో అయినా అది చదివి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో కన్సర్న్ సబ్జెక్ట్ అయినా చదివి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లాంగ్వేజ్ 1 అనేది చూస్ చేసుకోవాలి. సో ఇది 30 క్వశ్చన్స్ మనకి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అనేది కంపల్సరీగా ఇంగ్లీషే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. సో అండ్ ఇక్కడ లాంగ్వేజ్ 1లో మనం అమాంగ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో మాత్రమే మనం చూస్ చేసుకోవాలి. అంతేకాని బోత్ లాంగ్వేజెస్ నేను ఇంగ్లీష్ చూస్ చేసుకుంటాను అనే దానికి ఆప్షన్ మాత్రం లేదు. సో లాంగ్వేజ్ 2 అనేది మనకి ఇంగ్లీష్ ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి, విచ్ ఈస్ ఫర్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పేపర్ 2Aలో మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ సో 16 క్వశ్చన్స్ 16 మార్క్స్ కన్సర్న్ సబ్జెక్ట్. అంటే మ్యాథ్స్ 16 క్వశ్చన్స్ వస్తాయి 16 మార్క్స్, ఫిజిక్స్ 16 క్వశ్చన్స్ వస్తాయి 16 మార్క్స్, బయాలజీ అనేది 16 క్వశ్చన్స్ వస్తాయి 16 మార్క్స్, అండ్ పెడగోగి సో మ్యాథ్ పెడగోగి వచ్చి మనకి 4, ఫిజిక్స్ 4, బయాలజీ 4 అయితే రావడం మనకి ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ మనం సోషల్ కి సంబంధించి అయితే కంటెంట్ టోటల్ గా 48 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 48 మార్క్స్. దీంతో పాటు సో మనకి పెడగాలజీ మీద 12 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, 12 మార్క్స్. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ టీచర్స్ ఏదైతే కన్సర్న్ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో సో వాళ్ళు 48 మార్క్స్ కి అయితే కంటెంట్, మెథడాలజీ అయితే మనకి 12 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది. సో ఇది టోటల్ గా 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ మనకి కంబైన్ గా 150 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ అయితే ఆల్రెడీ మనకి వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి న్యూ టెక్స్ట్ బుక్స్ వచ్చాయో 2025 to 26 ఏదైతే పిల్లల చేతిలో న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో దీన్ని అయితే మనం చదవడం జరుగుతుంది. సో ఇందులో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు న్యూ సిలబస్, ఆ కన్సర్న్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఆ న్యూ సిలబస్ ని చదవాలి. ఏదైతే టాపిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో లింక్ అయి ఉంటాయో ఆ టాపిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏదైతే టాపిక్ మనకి 10th క్లాస్ లెవెల్లో ఉంటుందో దానికి కంటిన్యూషన్ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది కదా, ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ టాపిక్ కి సంబంధించి కూడా మనం దీనికి సంబంధించి చదవాల్సి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు అయితే మనం 10th క్లాస్ ప్రీవియస్ సిలబస్ చదువుతున్నాము. సో ఇది కూడా మనకి లేటెస్ట్ గా ఏదైతే పిల్లల చేతిలో ఉందో అది మాత్రమే మనం కొత్త సిలబస్ నే మనం టెట్ కానీ నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ డిఎస్సి కానీ మనం లేటెస్ట్ సిలబస్ అయితే చదవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లాంగ్వేజ్ సెలెక్షన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ మీరు లాంగ్వేజ్ సెలెక్షన్ అనేది చేయండి. ఆ కన్సర్న్ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గానే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల ఎగ్జామ్స్ లో చాలా వరకు మార్క్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. జనరలీ అయితే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి. సో ఎవరైతే లాంగ్వేజ్ 1 ఉర్దూ కానీ సాంస్క్రిట్ కానీ ఇలా చూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ పేపర్ ఆ కన్సర్న్ సబ్జెక్ట్ లో, లైక్ ఫర్ సపోజ్ హిందీ కానీ ఏదైతే ఆ లాంగ్వేజ్ 1 చూస్ చేసుకుంటారో వాళ్ళకి ఆ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది ఆ లాంగ్వేజ్ లో ఉండడం జరుగుతుంది. మనకి టెట్ కి సంబంధించి ఇన్ని అటెంప్ట్స్ ఉంటాయి అని అయితే ఏం లేదండి. మీరు ఆల్రెడీ టెట్ రాసి పాస్ అయినా కానీ మళ్ళీ మీరు ఆ స్కోర్ ని పెంచుకోవడం కోసం మళ్ళీ మీరు టెట్ అయితే రాయొచ్చు. సో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీద అయితే మాత్రం మనకి ఎటువంటి క్రైటీరియా కానీ లేదు. సో మీరు ఎన్నిసార్లు అయినా టెట్ అనేది రాసుకోవచ్చు. సో మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే జరుగుతుందండి ఈసారి కూడా. సో దీనికి సంబంధించి మనకి షిఫ్ట్లు వారీగా సో December 10th నుంచి మనకైతే ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. సో షిఫ్ట్స్ వారీగా 2 షిఫ్ట్స్ ఎన్ని డేస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ అప్లికేషన్ ని బట్టి అన్ని డేట్స్ అయితే మనకి షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదైతే నార్మలైజేషన్ చేసి మనకి లాస్ట్ స్కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంగ్లీష్ మీడియం కి ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించి కంటెంట్ కానీ మెథడాలజీని కానీ మన ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. వితౌట్ ఎనీ లేట్ మీరైతే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేసి వీడియోకి అయితే లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ.